హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన మరో నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి. సో దీనిలో వచ్చేసరికి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఈ నెల అంటే ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనిలో మనకి టోటల్గా 21 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఓసీ వచ్చేసరికి 10, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 3, టోటల్గా మనకి 21 వేకెన్సీస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో మీరు ఈ పోస్టులు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే మీరు ఈ పోస్టులకి తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో మనకి ఇదే నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ వచ్చేసరికి మీకు 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అనేది ఉంటాయి. అలాగే సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మీకు 450 మార్క్స్ అనేది పేపర్ ఉంటుంది. అలాగే మీరు ఇది పాస్ అయిన తర్వాత మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కనుక అవ్వాలనుకుంటే మీకు వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేశారు, చూద్దాం ఒకసారి. సో టోటల్గా మనకి 100 మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1 అవర్ ఉంటుంది టైము. ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి 30 మార్క్స్, అలాగే బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ వస్తే మీరు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి దీనికి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా ఓటీపీఆర్ చేసుకోవాలి. తర్వాత మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఓటీపీఆర్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ ఉంటుంది ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ. సో దీన్ని మీరు ఆన్లైన్లో అయితే చెల్లించవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.